మేం నిర్దోషులుగా వస్తాం, మేమే తప్పు చేయలేదని మంత్రులు చెప్పుకున్నారు. నిజాయితీగా నైతిక బాధ్యతతో వాళ్లు రాజీనామా చేశారంటూ ప్రభుత్వం సమర్థన. అన్నీ కొట్టుకుపోయాయి. మాజీ మంత్రుల మాటలే వాళ్ల మెడకు చుట్టుకున్నాయి. ధర్మాన సబిత కామెంట్లనే ఆధారంగా చూపిస్తూ కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ కోరడం అధికార పార్టీని కుదిపేస్తోంది. ఇది రాజకీయంగా ఏ మలుపు తీసుకోబోతుందన్నది హాట్ టాపిక్గా మారింది. దీనిపై V6 స్పాట్లైట్. ఊహించని ట్విస్ట్, ఎవ్వరూ అనుకోని యాక్షన్, రియాక్షన్కు కూడా ఛాన్స్ లేకుండా చేసిన స్టెప్. సబిత ధర్మాన కేసులో సీబీఐ గేమ్తో దిమ్మ తీగింది. ఒకే మేమో మరో సీడీతో ఇద్దరు మాజీ మంత్రులను బుక్ చేసింది సీబీఐ. ఊహించని ఈ పరిణామం కిరణ్ సర్కార్ను ఇరుకున పెట్టింది. న్యాయ సాయం సంగతి దేవుడెరుగు, అసలు మాట సాయం చేసే పరిస్థితి లేకుండా చేసింది దర్యాప్తు సంస్థ. అసలు సీబీఐ కోర్టులో ఏం జరిగింది? మాజీ మంత్రులను ఇరికించిన పరిణామాలేంటి? సీబీఐ కోర్టు నాంపల్లి. ఉదయం 10 గంటలు. అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న జగన్ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోర్టుకు హాజరయ్యారు. గత నెల 8న సీబీఐ అధికారులు వేసిన దాల్మియా ఛార్జ్షీటుపై సీబీఐ కోర్టుకు హాజరు కావాలని సబితకు నోటీసులు అందాయి. ఓవైపు జగన్, మరోవైపు సబిత, ఇంకోవైపు ధర్మాన వరుసగా విచారణ ఎదుర్కొంటున్నారు. ఈలోపు సీబీఐ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. మాజీ మంత్రులిద్దరినీ జ్యుడిషియల్ కస్టడీకి కోరుతూ ఓ మెమోను జడ్జి ముందుంచింది సీబీఐ. సీబీఐ డీఐజీ వెంకటేష్, జస్టిస్ దుర్గాప్రసాద్కు మెమోను అందించారు. మంత్రులిద్దరూ రాజీనామా చేస్తూ నిర్దోషులమని నిరూపించుకుంటామన్న వ్యాఖ్యల సీడీని ఆయన ముందుంచారు. మాజీ మంత్రులిద్దరూ బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేయడంతో పాటు కేసును తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని సీబీఐ వాదించినట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయల పైన బెయిల్ కోసం ఖర్చు పెట్టి కూడా మీకు బెయిల్ రాలేదంటే కేసు తీవ్రత ఇదని ఆలోచించరా? మన నాయకుడు ఎంత నేరం చేసి ఉంటాడో అని ఆలోచించరా? అవినీతిలో మన నాయకుడు ఎంత ఘనాపాఠో అని ఆలోచించరా? మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా అని చెప్పి నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. దాంతోపాటు వాన్పిక్ కేసులో A4గా ఉన్న మోపిదేవి ఏడాదిగా జైల్లో ఉన్నారు. A5గా ఉన్న ధర్మాన మంత్రి పదవిలో కొనసాగారు. ఇలాగైతే కేసు ముందుకు సాగదని సీబీఐ వాదించినట్లు తెలిసింది. మాజీ మంత్రి సబితకు సీబీఐ ట్విస్ట్ మామూలు షాక్ ఇవ్వలేదు. 2004-2009 మధ్య భూగర్భ గనుల శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో ఆమె జారీ చేసిన జీవోల ఆధారంగా ఆమెపై కేసు నమోదు చేసింది సీబీఐ. కడప జిల్లా మైలవరం మండలంలో దాల్మియా సిమెంట్స్కు 407 హెక్టార్ల సున్నపురాయి గనులు కట్టబెడుతూ జీవో జారీ చేశారు. వైఎస్ ప్రభుత్వం నుంచి పొందిన మేలుకు ప్రతిఫలంగా దాల్మియా సిమెంట్స్ సంస్థ జగన్ కంపెనీల్లో 110 రూపాయల షేర్ను 1440 రూపాయలకు కొందన్నది సీబీఐ అభియోగం. దాంతో జగన్ కంపెనీల్లో 97 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ పరిణామంతో స్టేట్ గవర్నమెంట్లో కలకలం రేపింది. సీబీఐ సడన్ షాక్ కిరణ్ సర్కార్ను ఇరుకున పెట్టింది. ఇద్దరు మాజీల్ని సేఫ్గా కేసు నుంచి బయటకు తీసుకొస్తామని అనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది అనుకోని పరిణామమేనంటున్నారు నిపుణులు.
సిబిఐ మెమోను ఛాలెంజ్ చేస్తూ మాజీ మంత్రులిద్దరూ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఇందులో కస్టడీకి వెళ్లకుండా విచారణకు హాజరవుతామంటూ కోరవచ్చంటున్నది న్యాయ నిపుణుల విశ్లేషణ. 26 జీవోలు వైఎస్ హయాంలో చేసిన సంతకాలు ఇప్పుడు మంత్రుల మెడకు చుట్టుకున్నాయి. వైఎస్ హయాంలో గుడ్డిగా సంతకం పెట్టారో లేక కేబినెట్లో చర్చించే ఇచ్చారో కానీ ఆ జీవోల పాపానికి ఓ మంత్రి జైలుకెళ్లాడు. ఇప్పుడు ఆ లిస్టులో మరో 2 క్యూలో ఉన్నారు. మంత్రులపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? 6 మంత్రుల్లో సబితా ధర్మాన మాత్రమే ఇరుక్కోవడానికి కారణాలేంటి? ఇరవై 26 జీవోలు మంత్రులకే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం పరువు తీసిన జీవోలు. కంపెనీలకు ప్రయోజనం కలిగించడానికి అక్రమంగా జీవోలిచ్చారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఆ తర్వాతే 6 మంత్రులకు సుప్రీం నోటీసులిచ్చింది. అప్పట్నుంచే జగన్ అక్రమస్తుల కేసు కీలకంగా మారింది. ఆ తర్వాతే కలకలం మొదలైంది. సబితా ఇంద్రారెడ్డి దేశంలోనే ఒక రాష్ట్రానికి హోంమంత్రి అయిన మొదటి మహిళ. వైఎస్ ప్రోత్సాహంతో ఎదిగిన ఆమె ఆయన పెట్టమన్న చోటల్లా చేతికి ఎముక లేకుండా సంతకాలు చేసేశారు. ఓఎంసీ గనుల కేసులోనూ ముద్దాయిగా మారారు. దీంతో పాటు దాల్మియా సిమెంట్కు గనుల కేటాయింపుల కేసులో ఇరుక్కున్నారు. ఈ కేసులో ఆమెను A4గా చేర్చింది సిబిఐ. అప్పట్నుంచి ఆమెపై వేటుకత్తి వేలాడింది. దేశంలోనే మొదటి మహిళా హోం మినిస్టర్గా రికార్డులకెక్కిన సబిత అవినీతి నిరోధక చట్టం కింద ఛార్జ్షీట్కెక్కిన మొదటి రాష్ట్ర మంత్రిగాను పేరు తెచ్చుకున్నారు. వాటితో పాటు గాలి జనార్దన్ రెడ్డికి ప్రయోజనం చేకూరేలా ఓఎంసీ కోసం 151, 152, 477, 785 జీవోలను జారీ చేశారు. వాటిపై గుడ్డిగా సంతకాలు చేశారన్న అభియోగాలున్నాయి. ధర్మాన ప్రసాదరావు వైఎస్ హయాంలో ఆ తర్వాత మొత్తం 9 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్న సీనియర్ నేత. వాన్పిక్ ప్రాజెక్ట్ అక్రమాల్లో ధర్మానను నిందితుడిగా చేర్చింది సిబిఐ. స్టాంపులు రిజిస్ట్రేషన్ల చట్టం కింద వాన్పిక్కు మినహాయింపుల కోసం జీవో నంబర్ 29ని, రాయితీల ఒప్పందం కోసం జీవో 30, భూసేకరణ ముసాయిదాకు అనుమతిస్తూ జీవో 31 ఇచ్చారు. వైఎస్ ఫస్ట్ టర్మ్లో ధర్మాన రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు వెలువడ్డవే ఈ జీవోలన్నీ. జగన్ అక్రమస్తుల కేసు తెరపైకొచ్చాక ధర్మాన రివర్స్ అయ్యారు. మంత్రుల సమిష్టి నిర్ణయంతో ఇచ్చిన జీవోల ఆధారంగా తనపై ఎలా కేసు పెడతారని ఆయన అంటున్నారు. జగన్ కేసులో అక్యూజుడ్గా సిబిఐ చేర్చిన రోజే ధర్మాన రాజీనామా చేసిన సీఎం కిరణ్ భరోసా ఇవ్వడంతో మంత్రిగా కొనసాగారు. వారం క్రితం పదవికి రాజీనామా చేశారు. జగన్ కేసులో ఇప్పటికే మోపిదేవి జైలుకెళ్లారు. గత ఏడాది మే 25న సిబిఐ ఆయన్ను కస్టడీలోకి తీసుకుంది. వాన్పిక్ భూముల కేటాయింపుల్లో జైలుకెళ్లారు మోపిదేవి. ఏడాదిగా ఆయనకు జైలే జీవితమైంది. మంత్రులకు న్యాయ సహాయం అందిస్తామని ప్రభుత్వం చెప్పినా అప్పటికే జైలుకెళ్లిన మోపిదేవికి సాయం అందలేదు. దీంతో ఆయన చాలా ఫీల్ అయ్యారు. కేబినెట్ సమిష్టి నిర్ణయానికి బలయ్యానని బహిరంగంగానే చెప్పుకున్నారు మోపిదేవి. వీళ్లతో పాటు మరో 3 మంత్రులపైన సిబిఐ అభియోగాలు మోపింది. గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీనారాయణపైన సిబిఐ కత్తి వేలాడుతోంది. 2 మంత్రుల రాజీనామాతో వీళ్లపై ఒత్తిడి పెరిగింది. సిబిఐ ట్విస్టుతో ఇంకెంతమంది జైలుకు వెళ్తారో అన్న ఉత్కంఠ మొదలైంది. అధికారులు, పారిశ్రామికవేత్తలు, బినామీలు, మంత్రులు జగన్ కేసులో జైలుకెళ్లే వాళ్ల లిస్ట్ పెద్దదవుతోంది. విచారణ పేరుతో కోర్టుకు తీసుకెళ్లడం, అట్నుంచటే జైలుకు తరలించడం. దేశంలో సిబిఐ ఏ కేసులోనూ లేని దూకుడును చూపించింది. అసలు జగన్ కేసులో జైలుకెళ్లిందెవరు? విజయసాయిరెడ్డి జగన్ కేసులో మాస్టర్ మైండ్ అంటోంది సిబిఐ. ఆ కేసులో A2 ఈయనే. జగన్ ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించడం వెనుక టెక్నిక్ అన్నీ విజయసాయివే అన్నది సిబిఐ వాదన.
గతేడాది కొత్త సంవత్సరం వేడుకల నుంచి తేరుకోక ముందే జగన్ కేసులో విజయసాయిని అరెస్ట్ చేసి సంచలనం సృష్టించింది సిబిఐ. అంతకుముందే జగన్ పై సిబిఐ, ఈడీ ఉచ్చు బిగించిందన్న ఊహాగానాలు వినిపించాయి. అంతలోనే విజయసాయి అరెస్ట్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆయన అరెస్ట్ తర్వాతే జగన్ ను అదుపులోకి తీసుకుంది సిబిఐ. నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ కేసులో అరెస్ట్ అయిన పారిశ్రామికవేత్త. గతేడాది మే 15న నిమ్మగడ్డను అదుపులోకి తీసుకుంది సిబిఐ. వాన్పిక్ భూ కేటాయింపుల కేసుల్లో ఆయన్ని అరెస్ట్ చేసింది. నిమ్మగడ్డ అరెస్ట్తో పారిశ్రామిక వర్గాలతో పాటు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వాళ్లు, ఆయనతో వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్న వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. 1000 ఎకరాల సర్కార్ భూముల్ని పొందారని సిబిఐ అభియోగాలు మోపింది. సిబిఐ దూకుడు చూసి ఏం జరుగుతుందోనన్న ఆందోళన అందరిలో మొదలైంది. ఏడాదిగా నిమ్మగడ్డ జైల్లోనే ఉంటున్నారు. శ్రీలక్ష్మి గనుల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఓఎంసీ కేసులో అరెస్ట్ అయ్యారామె. దాంతోపాటు జగన్ అక్రమాస్తుల కేసులోనూ నిందితురాలిగా చేర్చింది సిబిఐ. దాల్మియా సిమెంట్స్ కేసులో A5 గా చేర్చారు అధికారులు. మోపిదేవి వెంకటరమణ జగన్ అక్రమాస్తుల కేసులో ఈఎంది 3వ వికెట్. వాన్పిక్ భూ కేటాయింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మోపిదేవిని గతేడాది మే 25న అరెస్ట్ చేసింది సిబిఐ. నిమ్మగడ్డను అదుపులోకి తీసుకున్న 10 రోజుల్లోపే మోపిదేవి అరెస్ట్ అయ్యారు. వాన్పిక్ కేసులో మోపిదేవిని A4గా చేర్చింది సిబిఐ. మోపిదేవి జైలుకెళ్లాక జగన్ అరెస్ట్ ఖాయమైపోయింది. ఇక వైఎస్ జగన్ ను మోపిదేవిని అరెస్ట్ చేసిన 4 రోజులకు రిమాండ్లోకి తీసుకుంది సిబిఐ. ఓదార్పు యాత్రలో ఉన్న జగన్ ను విచారణకు హాజరు కావాలని పిలిపించింది సిబిఐ. విచారణ సాయంత్రం వరకు సాగింది. రాత్రి 8 గంటల టైంలో కస్టడీలోకి తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు. దాంతో జగన్ అరెస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈ ఏడాదిలో స్టేట్ హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా అన్ని కోర్టులను ఆశ్రయించిన ఆయనకు బెయిల్ రాలేదు. బీపీ ఆచార్య జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన మరో అధికారి. ఎంఆర్ స్కామ్ లో ఈయనది కీలక పాత్ర అని అభియోగాలు మోపింది సిబిఐ. ఆయనతో పాటు యుద్ధనపూడి విజయలక్ష్మి ప్రసాద్, పి శరత్ చంద్రారెడ్డి, కె నిత్యానందరెడ్డి లాంటి అధికారులు, పారిశ్రామికవేత్తలు చాలా మంది అరెస్ట్ అయ్యారు. కొంతమంది బెయిల్ పై బయటకొస్తే మరికొంతమంది మాత్రం జైల్లోనే ఉన్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో మొత్తం 2000 పేజీలకు పైగా ఛార్జ్ షీట్ ను సమర్పించింది సిబిఐ. 66 మంది సాక్షులు, 13 మంది నిందితుల లిస్టుతో సంచలనం సృష్టించింది. ఈ కేసులో అధికారులు, పారిశ్రామికవేత్తలతో పాటు మొత్తం 13 మందిపై ఐపీసీ 120B, 420, 409 కేసులు నమోదు చేశారు అధికారులు. వాటితో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 9, 12, 13, 13(1)D కింద అభియోగాలు మోపారు. అయితే జగన్, విజయసాయి రెడ్డిలను మాత్రం యాంటీ కరప్షన్ యాక్ట్స్ నుంచి మినహాయింపునిచ్చింది కోర్టు. ప్రభుత్వ పదవుల్లో గానీ, ప్రభుత్వ కొలువుల్లో గానీ వాళ్లు లేకపోవడంతో ఇద్దరికి మినహాయింపునిచ్చింది కోర్టు. ట్విస్ట్ తో మిగతా మంత్రుల్లో ఆందోళన మొదలైంది. అటు కాంగ్రెస్, ఇటు వైఎస్ఆర్సీ 2 పార్టీలు ఇరుకున పడ్డాయి. వైఎస్ సన్నిహితుల్లోనూ గుబులు పుట్టిస్తోంది. అసలు సిబిఐ ఏం చేయబోతోంది? కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్న పేరున్న సిబిఐ చివరికి కాంగ్రెస్ కన్నే పొడుస్తోందా? మంత్రుల్నే బుక్ చేయడంతో ఇక వైసీపీ పరిస్థితి ఏంటి? సిబిఐ ట్విస్ట్ తో పొలిటికల్ సర్కిల్స్ లో రేగిన ప్రకంపనలపై హ్యావ్ ఎ లుక్. తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డాడన్నది సామెత. కళ్ళు బైర్లు కమ్మేలా సిబిఐ కొట్టిన దెబ్బకు కాంగ్రెస్ కుదేలైంది. జనం ముందు దోషిలా నిలబడింది.
సింపుల్గా చెప్పాలంటే తన పరువు తానే తీసుకుంది. సిబిఐ దెబ్బతో కేబినెట్లో కలకలం మొదలైంది. మిగతా మంత్రుల్లో గుబులు చోటు చేసుకుంది. పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా కిరణ్ సర్కార్ నిండా మునిగిపోయింది. సిబిఐ ట్విస్ట్ అటు వైఎస్ఆర్సీని ఇరుకున పెట్టింది. ఏ తప్పు చేయని జగన్ జైల్లో ఎందుకున్నాడు? జీవోలు జారీ చేసిన మంత్రులెందుకు బయటున్నారన్న విమర్శలకు అవకాశం లేకుండా చేస్తోంది సిబిఐ. సిబిఐ ట్విస్ట్ తో అటు కాంగ్రెస్ ఇటు వైఎస్ఆర్సీపీ రెండూ ఇరుక్కున్నాయి. పొలిటికల్ గా రెండింటికి దెబ్బేనని విశ్లేషిస్తున్నారు రాజకీయ పండితులు. ప్రతిపక్షాలకు ఇదో అస్త్రంలా మారే అవకాశం ఉంది. సిబిఐ ట్విస్ట్ తో ఇరుక్కున్న వైఎస్ఆర్సీ రాజకీయంగా లాభపడుతుందంటున్నారు విశ్లేషకులు. అధికారంలో ఉండి కూడా అండదండలు అందని పార్టీలో ఉండడం ఎందుకని సబితా ధర్మాన వర్గీయులు భావిస్తున్నారు. సబితా వర్గం వైఎస్ఆర్సీలో చేరితే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వైఎస్ఆర్సీ బలం పెరుగుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి. దాంతో పాటు ధర్మాన వర్గంతో శ్రీకాకుళంలోనూ బలపడే అవకాశం ఉంది. ఇప్పటికే వీక్ అయిన కాంగ్రెస్ వీళ్లు దూరమైతే మరింత దిగజారే ప్రమాదముందని విశ్లేషిస్తున్నారు. వీళ్లతో పాటు మరికొంతమంది సీనియర్లు వెళ్లే ఛాన్స్ ఇచ్చినట్టవుతుందన్న ఆందోళన పార్టీలో మొదలైంది. వైఎస్ సన్నిహితుల్లోనూ సిబిఐ దూకుడు గుబులు రేపుతోంది. నాటి నిర్ణయాలతో లబ్ధి పొందిన వాళ్ళందర్నీ దర్యాప్తు సంస్థ లాగుతుందేమోనన్న భయం మొదలైంది చాలా మందిలో. ఎప్పుడు ఎవరిపై సిబిఐ కత్తులు నురుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సిబిఐ ట్విస్ట్ తో ఒక్కసారిగా స్టేట్ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. జగన్ కేసును కొలికి తెచ్చిన సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇద్దరు మాజీ మంత్రుల్ని కస్టడీకి ఇవ్వాలని మేమో ఇవ్వడం ఇప్పటికే అధికార పార్టీని కుదిపేస్తుంటే, అదే సమయంలో జేడీ లక్ష్మీనారాయణను సొంత క్యాడర్కు పంపిస్తుండటం కూడా హాట్ టాపిక్గా మారింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న టైంలో జేడీని మార్చడం కేసుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనన్న చర్చ మొదలైంది.